రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతికి తన రాజీనామా అందించానని ఆయన ఆమోదించారని తెలిపారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని మరోసారి చెప్పారు విజయసాయిరెడ్డి. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు. అది కూటమికి వెళుతుంది సీటు. ఈ విషయం నాకు తెలుసు. నేనేం తెలియకుండా రాజీనామా చేయలే. నేను అబద్ధం చెప్పను. జగన్తో మాట్లాడాక మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాజీనామా చేసినట్లు తెలిపారు విజయసాయి. జగన్తో ఫోన్లో మాట్లాడినట్టుగా వెల్లడించారు. వైఎస్ కుటుంబంతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనలాంటి వాళ్లు ఎంతమంది రాజీనామా చేసినా వైసీపీకి గానీ జగన్కి గానీ ఎలాంటి నష్టం లేదన్నారు విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. జగన్ గారు ఈరోజు కాదు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం. నేను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. దయచేసి ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు. వార్తలను వార్తలుగానే ప్రచురించండి, ప్రసారం చేయండి. మీ యొక్క వ్యూస్ని తీసుకొచ్చి ఇతరుల మీద రుద్దవద్దు అని అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. వైఎస్ వివేక హత్య ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి తెలిసి ఆ రోజు అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి అడిగానని అన్నారు. అవినాష్ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారని, గుండెపోటుతో వివేక చనిపోయినట్లు తనకి చెప్పారని అన్నారు. అలా ఫోన్లో వచ్చిన సమాచారమే మీడియాకి తెలిపానన్నారు. ఆ రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా. అన్నోన్ కాల్ అయినా నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా, కృష్ణ గొడవ పడలేక. ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంది, గుండెపోటు ఏంది, ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే అని ఇమ్మీడియట్గా పులివెందులకి ఫోన్ చేశారు. చేసి అడిగాను నేను అవినాష్ రెడ్డి గారిని, అవినాష్ ఏం జరిగింది, ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏంది అని. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో
గుండెపోటు అని చెప్పి చెప్పారు. అదే నేను విలేకరులకు చెప్పాను. మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే నేను విలేకరులతో షేర్ చేసుకున్నానే కానీ అవినాష్ రెడ్డి మీకు చెప్పాడా నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం. ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం, పక్కన ఎవరికో. ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం. అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం.